శివాజీ గారి ఇష్యూ మనకు ఆల్రెడీ తెలిసిందే. మరి ఎంతో వల్గారిటీ ఉండే వీడియోస్‌లో నా అన్వేషణ ఫస్ట్ ఉంటుంది. బట్ అలాంటి వల్గారిటీ ఉన్న వీడియోస్‌ని ఉంచుకున్నప్పటికీ కూడా సామాన్లు అనే ఒక వర్డ్ వాడినందుకు దీనికి రియాక్షన్‌గా ఇంకొన్ని వర్డ్స్ మాట్లాడి మరి ఈయన కొన్ని వీడియోస్ పెట్టాడు. అది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎవరు? నా అన్వేషణ. వాడు అలాగే పెడతాడండి. వాడి గురించి మాట్లాడడానికి ఇంకా తెలుగు సరిపోదనే నేను అనుకుంటున్నాను. సో దాని గురించి పెద్దగా నేను మాట్లాడాలని అని అనుకోవట్లేదు. అంటే కొన్ని వస్తువులను చూపించుకుంటూ ఒక భారతీయుడై ఉండి అలా మాట్లాడడం కరెక్టే అంటారా? బట్టల గురించి కానీ, ఆ వస్తువుల గురించి కానీ? 100% తప్పు. వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే తను అలా మాట్లాడేవాడు కాదేమో మేబీ నేను అనుకుంటున్నమాట. అంటే ఆయన ఆ వీడియోస్ అందరూ చూసి కూడా అందరూ కూడా ఎంటర్టైన్ అవుతున్నారు. ఆయన పెద్ద ఇది అన్నట్టుగా కొన్ని వీడియోస్ లో కూడా చెప్తూ ఉంటాడు కదా. మరి నిజంగా ఆయన వీడియోస్ చూసి అందరూ ఎంటర్టైన్ అవుతున్నారంటారా? అని మీరు ఎలా అనుకుంటున్నారు? డబ్బులు ఇచ్చి కొనుక్కొని ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎవ్వరికి పని పాట లేకుండా ఈ సొసైటీలో ఎవ్వరూ లేరు. ఎవరికుండే వర్క్ ప్రెషర్ వాళ్ళకుంది, ఎవరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ వాళ్ళకున్నాయి. అందరూ చూసి వాడిని ఎంటర్టైన్ చేస్తున్నారో వాడు పైసలు ఇచ్చి ఎంటర్టైన్ చేయించుకుంటున్నాడో మనకైతే తెలియదు కదా. వాడు ఎక్కడో ఉండి వాడు ఆటలు సాగుతున్నాయి. ఇండియా వచ్చి మాట్లాడమని చెప్పండి. 100 మంది పట్టించుకోకపోయినా 101 వాడు అయితే కూడా పట్టించుకుంటాడు. ఈ శివాజీ గారి విషయం అవన్నీ పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ మన సీతమ్మ తల్లి గురించి, ద్రౌపది గురించి మాట్లాడినప్పుడు భారతదేశంలో పుట్టినోడు ఎవడైనా సరే, ఒక అమ్మకి అబ్బకి పుట్టినోడు ఎవడైనా సరే రియాక్ట్ అవుతాడు. అందరూ అలానే నేను అనుకుంటున్నాను రియాక్ట్ అవుతారని. అందుకే ఆ ధైర్యంతోనే వాడు ఎక్కడో ఉండి మాట్లాడాడు, ఇక్కడికి రాలేదు. 100% లేవని నేను అనుకుంటున్నాను. ఇక్కడికి వచ్చి కూడా ఎవరు ఏం చేయకుండా వదిలేశారు అంటే ఇంకా మన భారతదేశం అంత దౌర్భాగ్యం ఎక్కడా లేదని నేను అనుకుంటాను. 100% అంతే. 100% అంతే నా వరకు అయితే, నా వర్షన్ లో. ఎవరి విషయం నాకు తెలీదు. అనసూయ గారిని సపోర్ట్ చేస్తున్నారు. మరి కొన్ని రోజుల తర్వాత అంటే ఆ విషయం జరిగిన తర్వాత మళ్ళీ అనసూయ గారు ఒక పూల్ లోని వీడియో పెట్టడం కూడా జరిగింది కదా. నా బాడీ నా ఇష్టం అని చెప్పేసి పెట్టడం జరిగింది కదా. మరి ఆయన అన్న తన ఇష్టము అయితే తన మొగుడికి చూపించుకోవాలమ్మా, 10 మందికి కాదు. సినిమాల్లో ఒక క్యారెక్టర్ పరంగా నువ్వు ఏ డ్రెస్లు వేసుకున్నా ఓకే, కానీ నువ్వు ఎక్కడో అడ్డమైన తిరుగుళ్ళు తిరిగి అవన్నీ వీడియోలో పెట్టి నా డ్రెస్ నా ఇష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనసూయ గారు ఒక హీరోయిన్ కాదు, తన ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్. శివాజీ గారు చెప్పింది హీరోయిన్ల కోసం. ఒక్క హీరోయిన్ అని పర్టికులర్ గా పేరు చెప్పి ఆయన చెప్పలేదు. ఆయన నార్మల్ గా ఆడదాని అందం చీరలో ఉంటే బాగుంటుంది, మంచి బట్టల్లో ఉంటే బాగుంటుంది. ఆయన ఏ ఉద్దేశంతో అని ఉంటారు? ఇప్పటి వరకు మనం ఎన్నో చూస్తున్నాం. చిన్నపిల్లల్ని రేప్ చేయడం, పెద్దవాళ్ళని రేప్ చేయడం, ముసలి వాళ్ళని రేప్ చేయడం, అలాంటివి జరుగుతున్నాయంటే ఎవరి వల్ల? మగాడు చూసే చూపులో తప్పని నేను 100% అనను. ఆడదాందే తప్పు. ఇవాళ రేపు ఆడవాళ్ళే చాలా డేంజర్ గా ఉన్నారు. ఆడది పద్ధతిగా రెడీ అయ్యి వెళ్ళినప్పుడు ఎవడైనా ఒక మగాడు చూస్తే తప్పుగా చెప్పు తీసుకొని కొడతాం. అదే నువ్వు సగం సగం బట్టలు వేసుకొని వెళ్ళినప్పుడు చూస్తే ఎందుకు వచ్చావే నువ్వు మరి సగం సగం బట్టలు వేసుకున్నా నన్ను అడుగుతారు. మరి ఒళ్ళు కప్పుకొని వస్తే ఏ మగాడు చూడు. అందరికీ ఇళ్లలో ఆడవాళ్ళు ఉంటారు కదా. ఫస్ట్ ఆడవాళ్ళ కల్చర్ బాగుంటే మగవాళ్ళ కల్చర్ బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అన్వేషణ ఇష్యూ గురించి మనందరికీ తెలిసిందే. అయితే ముఖ్యంగా మన పురాణాలను తీసుకురావడం కానీ, ద్రౌపదిని తీసుకురావడం కానీ, అలానే సీతాదేవిని తీసుకురావడం కానీ గురించి మీ అభిప్రాయం ఏంటి? అసలు తీసుకురావడం అంటే నేను ఏమంటున్నా అంటే అసలు ఆడు చెప్పిన అన్ని కూడా ఫాల్స్ ఎలిగేషన్స్. ఒకటి కూడా దానిలో ట్రూ లేదు. ఎందుకనంటే సీతాదేవిని ఎవరు కూడా టచ్ చేయలేదు. మనం రామాయణం కనుక మొత్తం చూడండి, సీతాదేవిని రావణాసురుడు కూడా ఆఖరికి మట్టిలో నుండి ఆమెకు తాకకుండా చేయలేపు తీసుకెళ్లి ఒక చెట్టు కింద కూర్చుండే పెట్టాడు తప్పించి ఎక్కడ కూడా ఆమెను టచ్ చేయలేదు. అయినా కాదు ఎవరు కూడా టచ్ చేయలేరండి. సో మీరు అన్నట్టు ఏది కూడా అన్ని ఏంటంటే ఫేల్స్, అన్ని కూడా అన్ని ఫేక్ ముచ్చట్లు అని కొన్ని అంటే కొన్ని వస్తువులను చూపించుకుంటూ వీడియోలు చేయడం కానీ ఆయన చేసిన దాంట్లో అసభ్యకరంగా కనిపించలేదంటారా? మరి ఎదుటి వారికి 100% గా అనిపించిందండి. ఎందుకంటే సామాన్లు అనడం, లేదంటే అమ్మాయిల వేషధారణ పైన కూడా బట్టలు సరిగ్గా వేసుకోవాలనడం, ఇవన్నీ కూడా అమ్మాయిలకు ఇబ్బందికరంగానే ఉంది. అందుకే కదా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ఒకటి గుర్తుంచుకోండి, ప్రపంచంలో ఇన్ని దేశాలున్నా కూడా భారతదేశంలో మాత్రమే మహిళల్ని, ఒక స్త్రీని మాతృమూర్తిగా, అదే విధంగా ఒక దేవతలా పూజించే దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. సో అలాంటి భారతదేశం పైన ఇలాంటి మన భారతదేశంలో ఉన్న వాళ్ళే మన దేశంలో విమర్శిస్తున్నారు. అంటే ఎందుకనంటే వాళ్ళ హైప్ కోసం, ఎందుకంటే వాళ్ళు ఇంకా సెలబ్రిటీగా ఎదగాలని వాళ్ళ స్వార్థం కోసం విమర్శిస్తున్నారు తప్పించి నిజానికి అందులో వాస్తవం అనేది లేదు. ఎందుకనంటే ఇప్పుడు గరికపాటిని తిడుతున్నాడు, లేదంటే ఇంకో శివాజీని తిడుతున్నాడు. ఎవరిని తిట్టినా ఫస్ట్ నీ భూత పురాణం ఆపు, నువ్వు చూపించేది ఆపు. థాయిలాండ్కి వెళ్తావు, అన్ని చూపిస్తావు, లేదంటే స్విట్జర్లాండ్ వెళ్తావు, లేదంటే ఇంకొకటికి వెళ్తావు, జపాన్ వెళ్తావు, ఆ బీర్ అంటావు, ఈ బీర్ అంటావు, ఏదో భాష మాట్లాడతావు. ఆ ఏ భాష అంటే ఆ భాష అక్కడ అదే భాష అంటావు. అక్కడ భాష ఇదే,
ఇక్కడ మాత్రం వేరే ఉంటదని అంటావు. సో అన్ని కూడా ఇవన్నీ కూడా ఫేక్ ముచ్చట్లు, ఫేక్ కథలండి. వాడి మాటలు ఎవడు నమ్మడు. వాడు పెద్ద లఫుడ్ గాడు. వాడు ఇండియా వస్తే ఎక్కడ కొట్టి చంపుతారని వాడు ఇండియాకి రావడమే మానేశాడు. సో వాడు మా పిల్లల్ని మేము ఇక్కడ తీసుకొస్తే రేపు చేసి చంపేస్తారంటున్నారు. నువ్వు ఎట్లా ఈ దేశంకు రావు? ఇది నీ మీద అనేక కేసులు ఉన్నాయి. వస్తే నేను లోపటేస్తారు. అందుకే నీకు ఈ దేశం అంటే నచ్చట్లేదు. సో ఇవన్నీ కూడా అట్టి ముచ్చట్లు అండి. ఎందుకనంటే శివాజీ కూడా ఒక విషయం చెప్తున్నా. శివాజీ గారు ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండి. 6 సంవత్సరాల పాపను, 8 సంవత్సరాల పాపను, 2 సంవత్సరాల పాపను రేపు చేసి చంపేసినప్పుడు మీరు ఎక్కడ వేయరండి? అనేక మంది స్త్రీలు, అనేక మంది రేపులకు గురవుతున్నారు, మర్డర్లకు గురవుతున్నారు. అదేవిధంగా అనేక మంది అదృశ్యం అవుతున్నారు. ఎవడెత్తుకుపోతుండో, ఏం చేస్తుండో పాపం అమ్ముకుంటున్నా అమ్మాయిల్ని. అంగట్లో సరుకులాగా అయిపోయింది అమ్మాయిల పరిస్థితి. అప్పుడు ఏ రోజు కూడా నువ్వు మీడియం ముంగట వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడింది లేదు. ఈ రోజు వచ్చి అమ్మాయిల అంటే వేషధారణ పైన కానీ నువ్వు అనేక కొంచెం వల్గర్గా మాట్లాడుతున్నావు. సో ఇది సరైనది కాదు. ఎందుకంటే నువ్వు ఒక సెలబ్రిటీవి. నిన్ను మహిళలుగా ఆదరిస్తేనే నువ్వు ఈ స్థాయికి వచ్చినావు. అలాంటి మహిళల పైన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది సరి కాదని అయితే తప్పకుండా ఇలాంటి చేసిన వాళ్ళని తప్పకుండా చెప్పులతో అయితే కొట్టాలండి. స్త్రీ సమాజం ఎక్కడుంది? ఈ రోజు మేల్కోవడం లేదు కదా స్త్రీ సమాజం. సో తప్పకుండా స్త్రీ సమాజం ఫస్ట్ మేల్కోవాలి. అన్వేషణ అనే ఒక యూట్యూబర్ గురించి అందరికీ తెలిసిందే. బిగ్గెస్ట్ ఎంటర్టైనర్ గా అందరు కూడా నేను ఫాలో అవుతూ ఉంటారు. అయితే రీసెంట్ గా శివాజీ ఇష్యూలో ఆయన మన పురాణాలను బయటకు తీసుకుంటూ ద్రౌపది గురించి అలానే సీతాదేవి గురించి కూడా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడాల్సి వచ్చింది. మరి అవిటి గురించి మీరు ఏం చెప్తారు? శివాజీ గారు ఏమంటా అన్నారో కానీ ఆయన మంచిగా చెప్పినా కానీ సొసైటీలో ఏంటంటే ఆయన మంచిగా తీసుకోవట్లేదు. చాలా రాంగ్ పరంగా ఈ కొంతమంది లేడీస్ పరంగా కానీ ఏదైనా పరంగా ఆయనకి ఫుల్ రివర్స్ అవుతున్నారు. నేను మొన్న రీసెంట్గా కూడా చెప్పా, అన్న శివాజీ అన్న తొందరపడ్డావని. దాన్ని ఏం చేశారు, శివాజీ అన్ననే నేనేందు అన్నట్టు తిట్టినట్టు పెట్టారు. ఇదంతా కాదు. ఇప్పుడు శివాజీ అన్న మాట్లాడిన మాటలు సొసైటీకి చాలా మంచిది. కానీ ఈ అన్వేషణ ఉన్నాడు చూసావా, బల్లులు తినడం, కప్పలు తినడం, ఆంబోతుల్ని తినడం, అట్లాంటి ఆ తినే పద్ధతిలో తినే విధానంలో ఉండాలి తప్ప నాకు దొరికిందిలే ఛాన్స్, ఏదో నేను మాట్లాడాలి, నేను హైలైట్ అవ్వాలి అనే ఫీలింగ్తో మాట్లాడా, ఎందుకు మాట్లాడాడు అనేది అర్థం కావట్లేదు. ఆ యదవ సంగతి యదవ అనకూడదు, కానీ యదవే ఇప్పుడున్న సొసైటీకి ఆడొక పెద్ద యదవ. ఎందుకంటే ఎన్నెన్నో పనికిమాలిన వీడియోలు కూడా ఆయన చూసాం మేము. లేడీస్తో అభిషేకంగా ఉండటం చాలా అని చూసాం. వాడి వీడియోలు చాలా చూసాం. ఇంకా చండాలం అయ్యాడు వాడు, ఇంకా కంట్రోల్ కావట్లా. మళ్ళీ రేపేదో వీడియో విడుదల చేస్తాడని కూడా సమాచారం ఇప్పుడే అందింది. కానీ కొద్ది కంట్రోల్ అయితే బాగుంటుంది. వైజాగ్లో కూడా కేసు నమోదు అయిందని అంటున్నారు. చర్యలు అయితే తీసుకోవాలి. శివాజీ మాట్లాడిన మాట చిన్నదైనప్పటికీ ఈయన మాట్లాడే మాటలతో పోలిస్తే మరి ఏ విధంగా ఉంటాయంటారు? ఆయన శివాజీ గారు మాట్లాడింది సొసైటీకి మంచిగా చెప్పాడమ్మా. కానీ కొంతమంది లేడీస్కి అర్థం కాదు కాబట్టి లేడీస్ గోల్ ఎందుకురా బాబు అని చెబుతున్నాం మేము ఆయనకి. కానీ ఈ ఎదవ ఉండడు చూసావా, ఈ ఎదవ మాట్లాడిన మాటలు ఎంత ఘోరంగా ఉండేయంటే అంత ఘోరంగా ఉండవు. ఏందేందో చూపిస్తాను, ఏందో వాడితో పోలికలు పెట్టి, పుచ్చకాయతో పోలిక ఏందమ్మా, ఆడు పుచ్చకాయ మొహం ఆయన ఏమనాలి చెప్పండి. పుచ్చకాయతో పోలికి పెట్టాడంటే ఇక ఆయన ఏమనాలి, ఆ దైద్యుడిని ఏమనాలి, ఏం తిట్టాలి? అన్వేషణ గారు చాలా తప్పు మాట్లాడారని చెప్పి అందరూ అంటున్నారు. సో దాన్ని బట్టి నేను కూడా చూసాను. సో ఒకప్పుడు ఆయన బెట్టింగ్ యాప్స్ డిస్మాంటిల్ చేసినప్పుడు హీరోలా కనిపించాడు. సో ఇప్పుడు రైట్ నో జీరోలా కనిపిస్తున్నాడు అనమాట. అదే ఇప్పుడు ఆయన సబ్స్క్రైబర్స్ 18 లక్షల మంది ఉన్నారు. సో ఇట్లా ఫేమస్ అవుదామని చెప్పి ఇంకో 18 లక్షలు పెరుగుతారని చెప్పి ఆయన ట్రైల్ చేశాడు. సో బొమ్మ బోల్తా కొట్టింది అంతే, అందుగురించి ఏం లేదా. ఇప్పుడు మనం కూడా ఒకరిని సినిమాలు చూపిస్తారు కదా, ఒక గ్లాస్ అనేది కింద బదలు కొట్టేసి సారీ చెప్తే అది అతుక్కోదు కదా. సో శివాజీ గారు మనసు కూడా అంత తొందరగా అతుక్కునే మనసుదే కాదు. సో శివాజీ గారు ఒక టైంలో ఆయన బిగ్ ఫ్యాన్. సో ఒక ఫ్యాన్ చూసుకోకుండా ఇలా అనడం కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నా. నా అన్వేషణ మాట్లాడిన మాటలతో పోలిస్తే ఈ వర్డ్ అంటే శివాజీ గారు చెప్పిన వర్డ్ పెద్ద ఎక్కువ అని కొంతమంది కూడా చెప్పడం జరుగుతుంది. మరి దాని గురించి అదే చెప్తున్నా కదా. సో శివాజీ గారు చాలా గౌరవమైన పర్సన్. సో ఆయన ఎప్పుడూ ఇట్లా వర్డ్స్ వాడలేదు. సో మనం దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. అంటే గరికపాటి గారిని కూడా వీడియోలోకి తీసుకురావడం, అలానే మన పురాణాలను కూడా తీసుకురావడం, ద్రౌపది గురించి అలానే సీతాదేవి గురించి మాట్లాడడం జరిగింది కదా. మరి ఇలాంటి మాట్లాడడం, ఇలాంటి సెన్సిటివ్ విషయాలని పురాణాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అదే నేను చెప్తున్నా కదా. సో ఈ మధ్యన సోషల్ మీడియాలో, మూవీస్లా, ఇంకా కొన్ని శ్రీలంక అలాంటి కంట్రీస్లా మన హిందూయిజం మీద బాగా యాంటీ ఉంది కదా. సో అదే పిచ్చి అన్వేషణ కూడా పట్టిందమ్మని చెప్పి అనుకున్నాను నేను. ఎందుకంటే మన కంట్రీలో కాకుండా వేరే కంట్రీస్ ఉన్నారు కదా. సో వాటర్ తాగడం వల్ల అలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన వస్తుంది చెప్పాను. ఆఫ్ కోర్స్ నేను కూడా అదే అనుకున్నాను. సో ఆయన ఒకసారి వెళ్ళే కంట్రీస్ వెళ్తుంటే
సో రష్యాలో వెళ్తే బెటర్, ఎందుకంటే మన మోడీ గారు పుతిన్ గారు ఫోన్ చేశారంటే కనుక అన్వేష్ గారిని అక్కడే ఖతం చేసేసి. వర్సెస్ నాన్ వేషణ గురించి అయితే చాలా ట్రోల్స్ వస్తున్నాయి అండ్ అలానే ఒకరికి తగ్గట్టు ఒకరు కౌంటర్స్ ఇచ్చుకోవడం జరుగుతుంది. అసలు శివాజీ ఒక వర్డ్ యూజ్ చేయడం వల్ల అది అమ్మాయిలకు తగిలింది అనేది నిజం ఒప్పుకుంటాం, కానీ నాన్ వేషణ ఎందుకు రియాక్ట్ అవుతున్నాడో అది కూడా కొన్ని వస్తువులను అసభ్యకరంగా చూపించుకుంటూ రియాక్ట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి ఏమన్నారు ఫస్ట్, ఒకసారి క్వశ్చన్ రిప్లై చేయక శివాజీ కొన్ని వాక్యాలు ఏం సామాన్లు అనే ఒక వర్డ్ యూజ్ చేయడం. నేను ఒకటి చెప్తాను, సామాన్లు అనకపోతే నీకు ఈ బట్టలు పైన చెస్ట్ అనాలా, లేకపోతే నువ్వు అమ్మాయి ఉన్నావు చెప్పొద్దు, కానీ అన్ని పాటల పేరు పెట్టి మూసుకోమని చెప్పాలా అక్క? చెప్పక నువ్వు సామాన్లు అంటే కోడ్ లాంగ్వేజ్, ఒక కోడ్ లాంగ్వేజ్ చేయకుండి మంచిగా ఉండండి, మర్యాద ప్రకారంగా ఉండండి అని చెప్పిన తప్పేమైనా ఉందా అక్క? మరి లేదు ఆయనకు ఈ నాన్ వేసిన లంగ వాడు, ఒక లంగ, ఒక తిరిగిపోతూ, ఒక లంగపు కూడా ఆడు, మన పనికి మాలిన చౌట. ఇంకొకటి భారతదేశం పబ్లిక్ అంటే వానికి ఒక గౌరవం లేదు. నేను తెలుగు ప్రజల్ని అది ఇది అని పీకుడు మాట్లాడతాడు. నాకు అట్లనే వస్తుంది అక్క, నువ్వు ఏమనుకోవద్దు. ఫీల్ అయితే తర్వాత సారీ చెప్తా, నాకు అట్లనే నేను తెలంగాణని అట్లనే నాకు మా సైడ్ అట్లనే మాట్లాడతా అక్క. అయితే పీకుడు మాట్లాడతా ఈ లంగపూకోడు, ఈ అవలపూకోడికి ఈడు ఒకటి చెప్తారా అక్క, హిందువుల మీద తిడతారు అక్క, ఈడు హిందువులను తిట్టడం పద్ధతి అక్క. నువ్వు చేసుకో, నువ్వు ఆ మ్యాటర్ నడుస్తుంది ఏంది, నువ్వు సీతాదేవిని ఎందుకు తెచ్చినావు లంగా, అక్కడ మన రామాయణం ఎందుకు తెచ్చినావు, అదే ఆడ నడుస్తుంది అమ్మాయిలది ఆ సామాన్ల గురించి మ్యాటర్ నడుస్తుంది. నువ్వు దేవుళ్ళు ఎందుకు వచ్చిరు బావడేజ్? అరే బద్మాషి, నేను చెప్తున్నా ఒకటే, దేవుళ్ళు ఎందుకు తెచ్చినావు లంగా అని చెప్తున్నా నేను. గాడిది కొడక సిగ్గుండాలి, ముడి మీద అంతే కొడక. అక్కడ సీనియర్ అక్కడ మీ సిటిజన్ కార్డు తీసుకున్నావంట, నువ్వు రాననుకుంటున్నావు, ఎప్పుడో ఒకసారి చస్తే ఈడేది భారతదేశానికి రావాలి కొడక, సిగ్గుండాలరా అవలపు కూడా. ఎందుకు రా లంగా జాతలు చేసి సారీ గిరి ఏం లేదు నీకు ఈసారి, కానీ నువ్వు భారతదేశానికి వచ్చినావు అనుకో, నీకు నేను చెప్తున్నా అక్క, ఏంది హైఫై టీవీ తరపున నెట్వర్క్ ప్రజలు దయచేసి వానికి అన్ఫాలో చేయదు ప్లీజ్, 2 చేతులు వేసి దండం పెడుతున్నా, అన్ఫాలో చేయదు. నాన్ వేసినకు స్ట్రైక్ కొట్టండి, టక్క స్ట్రైక్ కొట్టండి. స్ట్రైక్ కొట్టి ఛానల్ పీకిపోతుంది, ఆడు ఏడ వచ్చిండో ఆడికి పోతాడు. అన్ఫాలో ఎందుకు చేస్తారు? స్ట్రైక్ ఎవరైనా అన్ఫాలో అని మాటనే లేదు, కొడుకుని రిపోర్ట్ కొట్టినాం అనుకో అయిపోయా కొడుకుది, ఇంకోసారి రాడనా ఇట్లాంటి. ఇప్పుడు ఒక చెప్పనా అక్క, నేను ఒక యూట్యూబర్, ప్రాంక్ వీడియోలు చేస్తాను, నేను ప్రాంక్ వీడియోలు చేస్తాను. నేను పూరిలో ఈ గెలికి కొన్ని లిమిట్లో చేసుకుంటా. ఇట్లాంటి చిల్లర లాంగ్వేజ్ నేను చేస్తారు అబ్బాయి.